ఈరోజు మనం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం నుండి 10 ఆసక్తికరమైన ప్రశ్నలు చూద్దాము. అందరూ రెడీగా ఉన్నారు కదా? ఈ వీడియో తప్పక చివరి వరకు చూడండి. సామాన్యంగా ఎవ్వరు కూడా 100% కరెక్ట్గా చెప్పరు. మరి మీరు మీ నాలెడ్జ్ని చెక్ చేసుకోండి. మొదలు పెడదాము. క్వశ్చన్ 1. స్టెఫెను మరణించిన తర్వాత యెరూషలేములో ఏమి సంభవించింది? కరువు, గొప్ప హింస, భూకంపము, అగ్ని ప్రమాదము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ గొప్ప హింస. రెండో ప్రశ్న. విశ్వాసులు ఎక్కడికి చెదిరిపోయారు? గలిలియాకు మాత్రమే, యూదయు మరియు సమరియా ప్రాంతాలకు, ఆసియాకు, రోమాకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ యూదియా మరియు సమరియా ప్రాంతాలకు. మూడో ప్రశ్న. యెరూషలేములో ఎవరు మిగిలి ఉన్నారు? అందరూ, అపోస్తులు, పరిచారకులు, పరిసయ్యులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ అపోస్తులు. నాలుగో ప్రశ్న. సంఘాన్ని తీవ్రంగా హింసించిన వాడు ఎవరు? పేతురు, బర్నబా, సౌలు, గమలీయేలు. ఆన్సర్ సౌలు. ఐదో ప్రశ్న. సౌలు ప్రతి డాష్లోనికి ప్రవేశించి విశ్వాసులను ఈడ్చుకొని వెళ్ళేవాడు. దేవాలయంలో, సమాజ మందిరంలో, ఇంటిలో, రాజభవనములో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇంటిలో. ఆరో ప్రశ్న. ఫిలిప్పు ఏ పట్టణానికి వెళ్ళాడు? దమస్కు, సమరియా పట్టణానికి, యెరూషలేముకు, అంతియోక్యాకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సమరియా పట్టణానికి. ఏడవ ప్రశ్న. ఫిలిప్పు ఎవరి గురించి ప్రకటించాడు? మోషే గురించి, దావీదు గురించి, క్రీస్తుని గురించి, అబ్రహాము గురించి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ క్రీస్తుని గురించి. ఎనిమిదవ ప్రశ్న. ఫిలిప్పు ప్రకటించినప్పుడు ప్రజలు ఎలా స్పందించారు? ఎవరు వినలేదు, ఏక మనసుతో విని విశ్వసించారు, పిల్లలు మాత్రమే విన్నారు, యాజకులు మాత్రమే విన్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏక మనసుతో విని విశ్వసించారు. తొమ్మిదో ప్రశ్న. అపవిత్ర ఆత్మలు ఎలాంటి స్వరంతో కేకలు వేస్తూ బయటికి వచ్చాయి? మృదువైన స్వరముతో, గొప్ప స్వరముతో, బలహీనమైన స్వరముతో, చిన్న స్వరముతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ గొప్ప స్వరంతో.
చివరి ప్రశ్న, కుంటివారిలో అనేక మంది ఏమి పొందారు? సమాధి చేయబడ్డారు, స్వస్థత పొందారు, బంధించబడ్డారు, దాచబడ్డారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ స్వస్థత పొందారు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. మీ స్కోర్ ఎంత వచ్చింది చెప్తారా? కమెంట్స్లో తప్పకుండా 10/10 వచ్చిందా? ఎన్ని కరెక్ట్గా ఆన్సర్స్ చేశారో చెప్పండి. మరి నెక్స్ట్ పార్ట్ సిమోను మాంత్రికుడు గురించి మనము చదువుతాం కదా ఈ అధ్యాయంలో. తప్పక ఇంకా ఆసక్తికరమైన ప్రశ్నల కోసము సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.